పాత నిబంధనలో ఏం జరిగేదంటే దెర్ వాజ్ ఎ టెంపుల్. పాత నిబంధనలో ఒక టెంపుల్ ఉండేది. ఆ టెంపుల్లో ఏం చేస్తారంటే దెర్ వాజ్ 3 డివిజన్స్: అవుటర్ కోర్ట్, ఇన్నర్ కోర్ట్, లాస్ట్ ది హోలీ ఆఫ్ హోలీస్. అవుటర్ కోర్ట్, ఇన్నర్ కోర్ట్ వరకు ఎవరైనా రావచ్చు. బట్ అతి పరిశుద్ధ స్థలం ఉంటుంది, హోలీ ఆఫ్ హోలీస్, వేర్ ది ప్రజెన్స్ ఆఫ్ గాడ్, ది ఆర్క్ ఆఫ్ కవెనెంట్ అక్కడ ఉండేది. దేవుని సన్నిధి అతి పరిశుద్ధ స్థలంలో ఉండేది. ఆ స్థలానికి అవుటర్ కోర్ట్కు ఇన్నర్ కోర్ట్కు మధ్య ఒక పెద్ద తెర ఉండేది. అర్థమవుతుందా? సో 3 డివిజన్స్: అవుటర్ కోర్ట్, ఇన్నర్ కోర్ట్, హోలీ ఆఫ్ హోలీస్. ఇన్నర్ కోర్ట్లో షూ బ్రెడ్, ఆ క్యాండిల్ స్టిక్ ఇవన్నీ ఉంటాయి. పాస్టర్స్ అంతా కూడా ఆ యొక్క హైప్రీస్ అందరు కూడా ఇన్నర్ కోర్ట్ వరకు వాళ్ళు ఉంటారు. కానీ ఆ హోలీ ఆఫ్ హోలీస్, అతి పరిశుద్ధ స్థలం, దేవుని సన్నిధిలోకి పోవటానికి ఎవడు సాహసం చేయడానికి వీలు లేదు. చేసినట్లయితే వాళ్ళు చచ్చిపోతారు. కానీ మరి ఎందుకు అది పెట్టినారు అంటే, ఇశ్రాయేలులో ఉన్నటువంటి మగవాళ్ళందరూ కూడా సంవత్సరానికి ఒకసారి వాళ్ళు యెరూషలేంకి వెళ్ళాలి. ఎందుకు? దేవుడు అక్కడ ఉన్నాడు కాబట్టి. ఇది పాత నిబంధన. పాత నిబంధనలో దేవుడు అక్కడ ఉన్నాడు కాబట్టి అందరూ వెళ్ళాలి. వెళ్ళినప్పుడు హైప్రీస్ట్ చాలా మంది ఉంటారు. ఆ హైప్రీస్ట్లో చీటీలు వేస్తారన్నమాట. ఈ సంవత్సరం ఎవరు వెళ్ళాలి అతి పరిశుద్ధ స్థలంలోనికి. చీటీలు వేసినప్పుడు ఎవరి పేరు మీద చీటీ వస్తే వాళ్ళు లోపలికి పోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒకసారి చీటీ పడింది ఎవరికి? మన యోహాను వాళ్ళ నాయనకు పడింది. బాప్తిస్మం ఇచ్చి యోహాను జకరియాకు వచ్చింది. అట్లా వాళ్ళు లోపలికి వెళ్ళాలన్నమాట. లోపలికి వెళ్ళాలంటే భయం. ఎందుకు? ఏదన్నా తేడా జరిగితే వాళ్ళు చనిపోతారు లోపల. కాబట్టి ఏం చేశారు? ఈరోజు వాని పేరు మీద చీటీ పడిందంటే వాళ్ళు చాలా ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని వాళ్ళని వారు క్లీన్ చేసుకొని, శాంక్టిఫై చేసుకొని, పరిశుద్ధపరచుకొని లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్ళడం కూడా ఎట్లా? గంటలు కట్టుకుంటారు. మొత్తం ఒంటి మీద గంటలు కట్టుకుంటారు. పెద్ద గంటలు ఉండాలి. ఎందుకు? లోపల మనిషి నడుస్తుంటే గంటలు గల్ గల్ అని సౌండ్ వస్తుంటాయి. బయట ఉన్న వాళ్ళు వింటుంటారు. గంటల సౌండ్ ఆగిపోయిందంటే అటు చనిపోయింది. అందుకే ఏం చేస్తారు? నడుముకు ఒక బెల్ట్ కూడా కట్టింటారు, పొడుగు తాళ్ళేసి. ఆడు లోపలికి పోతూ బయటికి ఒక తాడు వదిలి లోపలికి పోతాడు. అది చాలా పొడుగు ఉంటుంది. ఆ తాడు లోపలికి పోయి తిరుగుతూ ఉంటారు. దేవునికి అర్పణలు అర్పించడం అన్నీ చేస్తుంటారు. పొరపాటున చనిపోయింది అనుకోండి, లోపలికి 4 పోయి మోసుకొచ్చేది అది ఉండదు. ఇంకా ఆ తాడు బట్టి ఆ శవాన్ని బయటికి లాగాలి. మనం చూస్తున్నాం ఇప్పుడు కూడా కొన్ని డినామినేషన్స్లో నడుముకు కట్టింటారు తాళ్ళు. ఎందుకు కట్టింటారో తెలియదు. ఇప్పుడు అవసరం లేదు కదా. అర్థమవుతుందా? ఇప్పుడు అతి పరిశుద్ధ స్థలము ఆడ లేదు, ఎవరు వాళ్ళని పట్టి బయటికి లాగేది లేదు. ఏదో ఒక యూనిఫామ్ అయిపోయింది జనాలకు. కానీ సత్యం ఏంటంటే, తాడు ఎందుకు కట్టే వాళ్ళు అప్పుడు? ఆ తాడు బయటికి వదిలితే పొరపాటున లోపలికి పోయిన వ్యక్తి చనిపోతే అతన్ని పట్టి, అర్థమవుతుందా, లాగటానికి. అయితే ఇది పాత నిబంధన. ఈ యొక్క ఇన్నర్ కోర్ట్ నుంచి ఆ లోపలికి హోలీ ఆఫ్ హోలీస్, అతి పరిశుద్ధ స్థలంలోనికి పోవాలంటే మధ్యలో ఒక తెర ఉండేది. ఆ తెర ఎంత పెద్దదంటే దాని విడ్త్ 40 feet ఉంటుంది, దాని హైట్ 20 feet ఉంటుంది. దాని యొక్క థిక్నెస్ ఎంత ఉంటుందంటే నియర్లీ 4 inches, అంటే 3.5 inches, నియర్లీ 4 inches ఇంత మందంగా ఉంటుంది. అంటే లోపల సౌండ్ ప్రూఫ్ లాగా ఉంటుంది. అందుకే గంటలు కట్టుకొని తిరుగుతుంటారు. ఓకే. సో యేసుక్రీస్తు చనిపోయిన రోజున ఏం జరిగింది ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు సమాప్తమైంది అని చెప్పి ఆయన తన ఆత్మను అప్పగించేసిండు. ఆమేన్. అంటే చనిపోయిండు. ఏం సమాప్తమైంది? ఏం సమాప్తమైందంటే పాత నిబంధన సమాప్తమైపోయింది. కొందరికి మండుతుంది ఇప్పుడు. ఎందుకు తెలుసా? ఏం బ్రదర్, పాత నిబంధన సమాప్తమైందంటావు? పాత నిబంధన ఉంది, కొత్త నిబంధన ఉంది అని కొట్లాడుతుంటారు కొందరు. లేదండి, పాత నిబంధన సమాప్తమైంది. యేసు ప్రభు వచ్చిందే పాత నిబంధనను సమాప్తం చేసి క్రొత్త నిబంధనను తీసుకొని రావడానికి ఆయన వచ్చిండు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13 నుంచి 15 వరకు చదువుదాం. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా
దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీది చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి హల్లెలూయా. ఇక్కడ ఆగుదాం. దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞలు దేవుడే రాసిండు. 10 ఆజ్ఞలను దేవుడే రాసిండు. దేవుడు రాసిన ఆజ్ఞలను కొట్టేయడానికి దేవుని రక్తమే కావాల్సి వచ్చింది. అర్థమవుతుందా? ఏ మనిషి కొట్టేయడానికి లేదు. దేవుడు రాసింది కొట్టేయడానికి దేవుడే చనిపోవాల్సి వచ్చింది. అందుకే యేసుప్రభు వచ్చింది. ఇప్పుడు చూడండి, దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞలను 10 ఆజ్ఞలను మన మీద రుణముగాను మనకు విరోధముగా నుండిన ఆ పత్రమును మ్రేకులతో సిలువకు కొట్టి యేసుక్రీస్తు సిలువ మీద వేలాడినప్పుడు ఆ 10 ఆజ్ఞలను సిలువ కొట్టేసిండు. ఆమేన్. దాని మీద చేవ్రాతను తుడిచివేసిండు. ఆయన ఏదైతే వ్రాసిండో దాన్ని ఆయనే తన రక్తంతో తుడిచివేసి మనకు అడ్డము లేకుండా, అంటే మనకు ఆ 10 ఆజ్ఞలకు ఇంకా సంబంధం లేకుండా, అవి మనల్ని అడ్డగించకుండా, నువ్వు ఆ తప్పు చేసినావు ఈ తప్పు చేసినావు అనకుండా, ఆమేన్, అవి అన్నిటినీ అడ్డం లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములలో కొన్నింటిని క్షమించి అనుందా? అన్నిటినీ క్షమించి. చదవండి ఒకసారి. మన అపరాధములలో మన అపరాధములన్నిటినీ క్షమించి. అందరు చెప్పండి, అపరాధములను మన అపరాధములన్నిటినీ క్షమించి. ఆమేన్. ఎంత బాగుంది కదా. మన అపరాధములు అన్నింటినీ దేవుడు క్షమించిండు అంటే ఏం చేయాలి తెలుసా? ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలి దేవునికి. అన్ని ఈ రోజు వరకు ఏం జరిగినాయో అన్నింటినీ ఆయన క్షమించేస్తాడు. 1 కాదు 2 కాదు, దేవుడు మనల్ని క్షమించి చేస్తుంటున్నాడు. హల్లెలూయా. క్షమించింది కాకుండా నెక్స్ట్ ఏం చేస్తున్నాడు? 15వ వచనం చూడండి. ఆయనతో కూడా మిమ్మును జీవింపచేసెను. ఆమేన్. నీ పాపములు నీ మీద నీ అకౌంట్ లో ఉన్నంత వరకు నువ్వు చచ్చిపోయినోడివి. పాపములో మన పాపములలో చనిపోయిన వారిగా ఉండగా యేసుక్రీస్తు మన కోసం వచ్చిండు. ఆమేన్. యేసుక్రీస్తు వచ్చి ఆయన చేసిన ఆ బలియాగమును బట్టి ఆ యొక్క చేతి వ్రాతను తుడిచివేసి ఆ 10 ఆజ్ఞలను సిలువకు కొట్టివేసి మనల్ని మన అపరాధములన్నింటినీ క్షమించడం వలన ఏమైందంటే మనము జీవింపజేయబడ్డాం. హల్లెలూయా. మనం బ్రతకడానికి వీలైంది. తర్వాత ఆయన ప్రధానులను చాలు ఒక్క నిమిషం అక్కడ ఆగుదాం. యేసుక్రీస్తు మన పాపం అంతా ఆయన మీద వేసుకొని సిలువలో చనిపోయిండు. పాపం వేసుకొని తన మీద సిలువలో చనిపోయిన వ్యక్తి ఎక్కడికి పోవాలా? నరకానికి పోవాలా. ఇప్పుడు నరకంలో సీన్, ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి, ఆమేన్, సైతాను ఆ యొక్క నరకంలో ఉంటే నరకంలో బంధింపబడిన ప్రతి ఒక్కరూ కూడా సైతానుకు సాగిలపడాల్సిందే. కానీ యేసు ప్రభు అటువంటి వ్యక్తి కాదు. ఆయన ఆత్మలో చాలా బలవంతుడు. ఆయన మనిషిగా వచ్చిండు. నువ్వు నేను ఎట్లయితే శోధింపబడినామో ఆయన అలానే శోధింపబడ్డాడు, కానీ ఒక్క పాపం కూడా చేయలేదు. హల్లెలూయా. ఆయనలో తన సొంతంగా ఏ పాపం లేదు. మన పాపంను బట్టి ఆయన నరకానికి పోయిండు. నరకంలో పోయిన తర్వాత అన్ని ఆ యొక్క చెడ్డ ఆత్మలన్నింటినీ కూడా ఆయన ఏం చేసిండు? నిరాయుధులనుగా చేసి పెద్ద ఫైటింగ్ జరిగింది. భయంకరమైన ఫైటింగ్ జరిగింది. ఆ ఫైటింగ్ లో ఏం చేసిండంటే యేసు ప్రభు అన్ని దయ్యాలను తుత్తునీలనుగా చేసేసిండు. ఏం లేదు ఇంకా వాటిని. ఆమేన్. ఇక్కడ ఉండే పదం ఏంటంటే నిరాయుధులనుగా చేసి. యాక్చువల్లీ ఆ గ్రీక్ లో ఉండే పదం ఏంటంటే బొటన వేలను కట్ చేసేసిండు. అవతల పక్క రాజును ఎవరైనా యువతల రాజు ఓడించిందంటే ఏం చేస్తారంట? 4 బొటనెలు, చేతికి ఉండే 2, కాళ్ళకు ఉండే 2 బొటనెలను కట్ చేస్తారు. కట్ చేయడం వల్ల ఏమవుతుంది? వాళ్ళు నెక్స్ట్ కత్తి పట్టుకోవడానికి రాదు. అర్థమవుతుందా? అంటే సాతానుడిని వాడి ఆయుధాలన్నింటినీ యేసు ప్రభు ఏం చేసిండు? తీసి పడేసిండు. వాడికి ఆయుధం పట్టుకోవడానికి వీలు లేకుండా యేసు ప్రభు చేసినాడు. హల్లెలూయా. నిరాయుధులనుగా చేసి సిలువ చేత విజయోత్సవముతో. చాలా మంది సిలువ అంటే యేసు ప్రభు ఓడిపోయిండు, మళ్ళా 3 రోజులకు తిరిగి లేచి అప్పుడు గెలిచిండంటారు. కాదు, సిలువ విజయం. హల్లెలూయా. సిలువ అనేది ఒక మార్గం ఆయన వేసుకున్నాడు. సిలువలో చనిపోకపోతే నరకానికి పోవడానికి లేదు, జయించడానికి లేదు. ఈయన నరకంలో పోయి జయించడానికి సిలువ చేత విజయోత్సవముతో. విజయోత్సవం అంటే ఏంటి? హీ వాస్ ట్రయంఫింగ్. ఇప్పుడు మనకు కప్పు గెలిచిన తర్వాత ఏం చేస్తారు? అర్జెంటీనా వాళ్ళు మొన్న
ఆ యొక్క వరల్డ్ ఫుట్బాల్ ఫిఫా కప్ కొట్టారు కదా మెస్సీ వాళ్ళు. ఏం చేస్తున్నారు వీళ్ళు? ఇంకా అర్జెంటీనాకు పోకముందే ఊర్లంతా ఇంకా రోడ్ల మీదకి వచ్చేస్తున్నారు జనాలందరూ. ఏం చేస్తున్నారు? పెద్ద ర్యాలీ లాగా కప్పును పట్టుకొని తిరిగినారు. అదే ఇక్కడ జరిగింది. యేసు ప్రభు ఆ యొక్క నరకంలో ఈ యొక్క సైతానును నిరాయుధులుగా చేసి సైతాను యొక్క దూతలను అనుచరుల వర్గాన్నంతటిని నిరాయుధులుగా చేసిన తర్వాత వాళ్ళందరిని ఏం చేసిండంట, ఆయన రథానికి కట్టేసుకొని, అంటే అవతల రాజు ఏం చేస్తాడు, కట్టేసుకొని అందరూ చూస్తుండగా ఒక ర్యాలీ చేస్తారన్నమాట. వాళ్ళని ఈడ్చుకొని పరిగెత్తించుకుంటూ తీసుకుపోతుంటారు. దేవుడు అదే కార్యం చేసిండు. యేసుక్రీస్తు శిలువ చేత విజయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరిచెను. అంటే అప్పుడు చనిపోయిన ఆత్మలు ఎవరెవరైతే ఉన్నారో పరదైసులో ఉన్న ఆత్మల అందరికీ కూడా, అబ్రహాము, యాకోబు, ఇస్సాకు, ఇంకా దావీదు, ఇట్లాంటి నీతిమంతులైనటువంటి ఆత్మలు ఎవరెవరు ఉన్నారో అందరూ వారి విమోచన కోసం ఎదురు చూస్తుండగా వాళ్ళందరి ముందు యేసుక్రీస్తు సైతాను యొక్క అనుచర వర్గాన్ని అంతటిని కూడా నిరాయుధులను చేసి బాహాటముగా ఈడ్చుకొని పోయిండు. హల్లెలూయా. దిస్ వాజ్ డన్ ఆన్ క్యాల్వరీ. అంటే యేసు ప్రభు మన కోసము జయించిండు. జయించడం ఎలా జయించిండు? మనకు అడ్డంగా ఉన్నటువంటి ఆ పాత నిబంధనను 10 ఆజ్ఞలను కొట్టివేసి విజయముతో ఆయన లేచి ఉంటున్నాడు. హల్లెలూయా. కొత్త నిబంధన రావాలంటే యేసుక్రీస్తు చనిపోవడమే కాదు, తిరిగి లేచి ఆయన సొంత రక్తాన్ని తీసుకొని పరలోకంలో ఉన్న అతి పరిశుద్ధ స్థలంలో పోయి ఆ రక్తాన్ని మన కోసం ఆయన సమర్పించాల్సి వచ్చింది. హల్లెలూయా. అప్పుడే క్రొత్త నిబంధన అనేది వచ్చింది. ఆమేన్. ఇట్ ఈస్ ఫినిష్డ్ అన్నాడు యేసు ప్రభు. ఇట్ ఈస్ ఫినిష్డ్ అన్నప్పుడు ఏం జరిగింది? మనం చూస్తే ఏమైతుంది? ఇట్ ఈస్ ఫినిష్డ్ అని చనిపోయింది అంటాం. కానీ ఒక్కసారి కొరిలేట్ చేద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం చూడండి, 50వ వచనం. యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచెను. చాలు. యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణం విడిచాడు. అంటే ఏమి? నొప్పి ఎక్కువై అమ్మా అని చనిపోయిందా? అర్థమవుతుందా? బిగ్గరగా కేకేసిండు. ఏంటా బిగ్గర కేక? చూడండి, ఇప్పుడు యోహాను సువార్తకు రండి. అక్కడ కూడా యోహాను సువార్తలో 19వ అధ్యాయంలో మనం చూసిన మాట ఏంటి? 30వ వచనంలో యేసేమన్నాడు? అక్కడ సమాప్తమైంది అని తన ప్రాణం విడిచిండు. ఇక్కడ ఏమంటున్నాడు? బిగ్గరగా కేక వేసి చనిపోయిండు. ఆమేన్. రెండింటిని కొరిలేట్ చేద్దాం. చూడండి, యోహాను సువార్త తీసుకోండి, 19వ అధ్యాయం 30వ యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాడు. హల్లెలూయా. అంటే ఇప్పుడు బిగ్గరగా కేక ఏమనేసిండు? సమాప్తమైనది, ఇట్ ఈస్ ఫినిష్డ్ అని అర్చిండు. హల్లెలూయా. ఆయన బిగ్గరగా కేకేసి చనిపోయింది. ఒకేదో నొప్పితో కాదు, నన్ను కాపాడండి అని కాదు. ఆయన ఏమని అన్నాడు? ఆయన వచ్చిన పని అయిపోయింది. ఆ పాత నిబంధనను కొట్టివేసినాడు. హల్లెలూయా. సమాప్తమైంది, ఇట్ ఈస్ ఫినిష్డ్ అని చెప్పి అరిచి తన ప్రాణాన్ని అప్పగించాడు. తర్వాత 51వ వచనం చూడండి, మత్తయి సువార్త 27:51. అప్పుడు దేవాలయపు తెర ఎప్పుడు కేక వేసిన తర్వాత, ఎప్పుడైతే ఆ యొక్క సమాప్తమైంది అన్నప్పుడు ఏం జరిగిందంట? దేవాలయపు తెర పైనుండి క్రింద వరకు రెండుగా చినిగెను. హల్లెలూయా. హల్లెలూయా. పైనుండి క్రింద వరకు, కింద నుంచి పైకి కాదు. కింద నుంచి పైకి అంటే మనిషి ఎవరైనా కోసి కత్తెర చేసి అటు కాదు. క్లియర్ గా దేవుని వాక్యం చెప్తున్నది ఏంటంటే పైనుండి కింద వరకు చినిగిపోయింది. ఆ రోజు ఏం జరిగిందంటే దేవుడు అతి పరిశుద్ధ స్థలము మనుషులు తయారు చేసినటువంటి ఆ గుడారంలో ఇంకా ఎన్న మాత్రము ఉండడు, బయటికి వచ్చేస్తున్నాడు. హల్లెలూయా. దట్ వాస్ ది లాస్ట్ డే. యేసు ప్రభు చనిపోయిన రోజున దేవుడు తన యొక్క దూతను పంపించి ఆ తెరను పైనుంచి కిందికి చించేయించిండు. అంటే ఆ అతి పరిశుద్ధ స్థలం అనేది సపరేట్ గా లేకుండా, ఆమేన్, ఇంకా లేదు అక్కడ. దేవుడు అక్కడ ఉండడు ఇంకా. He wanted to live in us. Hallelujah. మనలో మన దగ్గరికి రావాలని దేవుడు ఆ యొక్క ప్రణాళికను వేసి ఉంటున్నాడు. Hallelujah. He is no longer hidden in the things which hands of men have made. మనుషుల చేతులు తయారు చేసిన దేంట్లో ఆయన ఉండడు. Hallelujah.
ఉంటారు.